రాజకీయం, సినిమా ఈ రెండు రంగాలలో నందమూరి వంశం పాలించిన చరిత్ర తెలుగునాట సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కానీ చరిత్రలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటూనే ఉంది. గ్లామర్ అవసరమైనప్పుడు మాత్రమే ఆ వంశం గుర్తుకొస్తుందా? నిబద్ధత, నిస్వార్థ సేవ చేసిన వారిని పక్కన పెడుతున్నారా? తాజాగా అసెంబ్లీలో నటసింహం బాలకృష్ణపై జరిగిన అంతర్గత విమర్శలు, మీడియా డ్యామేజ్ ఇప్పుడు నందమూరి అభిమానులను నిప్పుల కుంపటి మీద నిలబెట్టింది. దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న బాబాయికి పడింది మరి. ఇప్పుడు మళ్ళీ అబ్బాయి అవసరం అయ్యారా? నాడు వద్దనుకున్నారు, ఇప్పుడు అవసరం అయ్యారు. అవసరానికేనా ఈ బంధం? ఈ ప్రశ్నల వెనుక ఉన్న చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి తెలుసుకుందాం ఈ స్పెషల్ స్టోరీలో. నటసింహం బాలకృష్ణది టీడీపీతో కేవలం రక్త సంబంధం కాదు, అది 3 దశాబ్దాల నిస్వార్థ నిబద్ధత. 1995 నుంచి అంటే సుదీర్ఘంగా 3 దశాబ్దాల పాటు తన బావ చంద్రబాబుకు పూర్తి మద్దతుగా నిలిచారు. చంద్రబాబు సీఎం కావడం, మేనల్లుడు నారా లోకేష్ మంత్రి కావడం చూసి సంతోషించారు. కానీ పార్టీకి ఇంత సేవ చేసిన బాలకృష్ణ కనీసం మంత్రి కూడా కాలేదనే బాధ ఆయన అభిమానుల్లో తీవ్రంగా ఉంది. అయినా సరే బాలయ్య ఎప్పుడూ పదవులు ఆశించలేదు. తన తండ్రి పార్టీ కోసం పనిచేశారు. కానీ తాజాగా అసెంబ్లీలో ఆయన జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు రావడం, కొన్ని బడా మీడియా సంస్థలు ఆయన్నే దోషిగా నిలబెట్టడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏమిటన్నది నందమూరి అభిమానుల ప్రధాన ప్రశ్న. పార్టీకి నందమూరి వారి అవసరం లేదా? వారిని పక్కన పెట్టాలని చూస్తున్నారా అని వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చరిత్రలో హరికృష్ణ, శాలిని పెళ్లి సమయం నుంచే నందమూరి వంశంలో కొంతమందిని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టిన వైనం ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. టీడీపీలో నందమూరి వారసులు ఎప్పుడూ సెకండ్ ప్లేస్ లోనే ఉండాలనే ధోరణి ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. బాలయ్యపై విమర్శలు రావడంతో అవసరం తీరాక నందమూరి వారసత్వాన్ని పక్కన పెడుతున్నారా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విమర్శలే ఒక విధంగా నందమూరి ఫ్యాన్స్ ని ఒక్కటి చేశాయి. పైన విభేదాలున్న అభిమానులు మాత్రం బాబాయ్ అబ్బాయి కలవాలి అనే కొత్త నినాదాన్ని సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. పార్టీకి సినీ, గ్లామర్, ప్రజాభిమానం అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావాలి. కానీ వంశ వారసత్వం, గౌరవం విషయానికి వచ్చేసరికి బాలయ్యను పక్కన పెడుతున్నారనే భావన బలంగా నాటుకుంటోంది. నాడు వద్దనుకున్నారు, ఇప్పుడు అవసరమయ్యారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారని ఎన్నో రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లానేనా అనే అనుమానాలు బుడ్డోడి అభిమానుల్లో వస్తున్నాయి. నిబద్ధతో ఉన్న బాలయ్యకు పడేలా చేసి ఆయనను అడ్డం పెట్టుకుని ఎప్పటికైనా నువ్వు మన దగ్గరే పడుండాలి అని జూనియర్ ఎన్టీఆర్ ను ఈ విధంగా ట్రీట్ చేయడానికి పావుగా వాడుకుంటున్నారా అనే విమర్శనాత్మక సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన వ్యూహాన్ని బలపడాల్సిందే అనే దిశగా మార్చారు. బాలయ్యపై విమర్శలు, పవన్ నయా వ్యూహం, ఈ 2 అంశాలు కూడా టీడీపీ అధినాయకత్వం వైఖరిపైనే గుస్సాగా ఉన్నాయి. నిబద్ధతకు నిదర్శనమైన బాలయ్యకు కనీసం మద్దతు దక్కక ఆయన ఆవేదన చెందుతున్న ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ను అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారా? బాబాయ్ అబ్బాయి కలవాలని అభిమానులు కోరుకుంటున్న ఈ సమయంలో ఈ కలయిక కేవలం అవసరానికి మాత్రమే పరిమితమవుతుందా? లేక నిజంగా నందమూరి వంశం ఒక్కటై తెలుగు రాజకీయాల చరిత్రను తిరగరాస్తుందా అనే సమాధానం కోసం వేచి చూద్దాం. మరిన్ని స్పెషల్ స్టోరీల కోసం చూస్తూనే ఉండండి కిరాక్ కబుర్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.